సరే మనం ఇవాళ క్లాస్ లో మిస్లేనియస్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేషన్ లో మిస్లేనియస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్విక్ గా చూసేద్దాం. వినబడుతుంది కదా నాన్న? అందులో ఫస్ట్ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లో కంపెనీస్ కన్వర్షన్. మనం ఆల్రెడీ ప్రైవేట్ టు పబ్లిక్, పబ్లిక్ టు ప్రైవేట్ చూసాము. అలాగే ఓపీసీ కంపెనీ ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా మారచ్చు, అలాగే ప్రైవేట్ కంపెనీ ఓపీసీగా మారచ్చు. రైట్. సో ఇలాగ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, లేదా ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ నుంచి యాక్టివ్ కంపెనీ స్టేటస్ గా మారడానికి కారణం ఇలా 1 క్లాస్ టు అనదర్ క్లాస్ కంపెనీస్ కన్వర్ట్ అవ్వచ్చు బై కంప్లైయింగ్ ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ చాప్టర్ 2 దట్ ఫ్రమ్ సెక్షన్ 3 to 22. సో ఆర్ఓసి వీళ్ళు ఈ సెక్షన్స్ లో ఉన్నటువంటి రూల్స్ అన్ని కంప్లై అయ్యారు అనుకుంటే కనుక, అంటే ఫైలింగ్స్ నథింగ్ బట్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకోవడం కానివ్వండి, వాటిని ఫైల్ చేయడం కానివ్వండి, క్రెడిటర్స్ అప్రూవల్, క్రెడిటర్స్ అబ్జెక్షన్, క్రెడిటర్స్ నుంచి పర్మిషన్ నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవడం కానివ్వండి. సో ఇలాంటి ప్రొవిజన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ లో అప్లోడ్ చేస్తాము. ఆర్ఓసి వాటిని చెక్ చేసుకొని రైట్ వీళ్ళు అన్ని కంప్లై అయ్యారు అనుకుంటే కనుక ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్క ప్రైవేట్ టు పబ్లిక్ తప్ప మిగిలిన వాటి అన్నింటిలో కూడా ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనకి ఎఫెక్టివ్ డేట్ అవుతుంది. రైట్. ప్రైవేట్ టు పబ్లిక్ మాత్రం రెజల్యూషన్ పాస్ చేసుకున్న వెంటనే ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయినట్లు మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. రైట్. ఇది సెక్షన్ 18. నెక్స్ట్ సెక్షన్ 19 వచ్చేసరికి నాన్న సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో షేర్స్ హోల్డ్ చేయకూడదు. ఇది జనరల్ రూల్. ప్రతి జనరల్ రూల్ కి మనకి కొన్ని మాక్సిమం ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అలాగే దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అసలు సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో షేర్స్ ఎందుకు కొనకూడదు చూద్దాం. దానికి ముందు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో షేర్స్ కొనొచ్చా? హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో షేర్స్ కొనొచ్చా? మరి సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో షేర్స్ ఎందుకు కొనకూడదు చెప్తాను చూడండి. సో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో షేర్స్ కొనొచ్చు. అలా కొంది కాబట్టి ఇది హోల్డింగ్ కంపెనీ అయింది, ఇది సబ్సిడరీ కంపెనీ అయింది. ఫస్ట్ 51% స్టేక్ అప్లై కొన్నది, ఆ తర్వాత 75% పెంచుకుంది, ఆ తర్వాత 80% పెంచుకుంది, ఆ తర్వాత 100% పెంచుకుంది. సో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ షేర్స్ కొంటూ వెళ్ళొచ్చు. కానీ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో ఒక్క షేర్ కూడా కొనకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారు అంటే, కంపెనీ పబ్లిక్ కంపెనీ ఉందనుకోండి, పబ్లిక్ కంపెనీ దగ్గర నెంబర్ ఆఫ్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేశారు. రైట్. హ్యూజ్ క్యాష్ ఉంది. పబ్లిక్ కంపెనీ బిజినెస్ చేయకుండా ఆ డబ్బుతో తన షేర్స్ తనే కొనుక్కుంటూ వెళ్తుంది అనుకోండి స్టాక్ మార్కెట్. ఏమవుతుంది నాన్న? నువ్వు నేను 10 షేర్లో కొన్నావు అనుకో, మనం స్టాక్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేయలేము. కానీ కంపెనీ దగ్గర హ్యూజ్ క్యాష్ ఉంది. ఆ క్యాష్ తో స్టాక్ మార్కెట్ లో తన షేర్ నే తను కొనుక్కుంటూ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది నాన్న షేర్ ప్రైస్? మానస? ఇంక్రీజ్ అవుతుంది సార్ షేర్ ప్రైస్. షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం న్యాచురల్ గా జరిగిందా, వీడు ఆర్టిఫిషియల్ గా పెంచుతున్నాడా? ఆర్టిఫిషియల్ గా పెంచుతున్నారు. ఆర్టిఫిషియల్ గా పెంచుతాడు. సో ఓవర్ 2 months 1 month లో ఈ షేర్ ప్రైస్ ఇంత పెరిగిందని చెప్పి నార్మల్ పబ్లిక్ ఏం చేస్తారు, ఇంకా పెరుగుతుందేమో అని చెప్పి ఈ హై ప్రైసెస్ లో కొంటారు. వీడు ఏం చేస్తూ ఉంటాడు, లో ప్రైసెస్ లో కొనుక్కుంటూ వెళ్ళాడు. ఈ హై ప్రైస్ లో అండ్ అట్ ద సేమ్ టైం వీడు ఎప్పుడైతే షేర్స్ కొనుక్కుంటూ వెళ్ళిపోయాడో మార్కెట్ లో ఇంక షేర్స్ ఉండవు, అన్ని షేర్స్ వీడి దగ్గరే ఉన్నాయి. ఎప్పుడైతే స్కేర్సిటీ క్రియేట్ అయిందో ఈ షేర్ ప్రైస్ ఇంకా ఆర్టిఫిషియల్ గా ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే బాగా హై ప్రైస్ కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా షేర్స్ అమ్మేస్తూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మొత్తం అమ్మేసిన తర్వాత ఆ షేర్ ప్రైస్ మళ్ళీ నార్మల్ ప్రైస్ కి వచ్చేస్తుంది. సో స్పెక్యులేషన్ చేస్తున్నాడు, అండ్ దట్ టు హీఈస్ ఆర్టిఫిషియల్లీ మ్యానిపులేటింగ్ ద ప్రైస్ ఆఫ్ ద కంపెనీ. రైట్. సో ఇలాంటివి చేస్తారు అని చెప్పి రైట్. సో కంపెనీ తన షేర్స్ ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కొనడం ప్రొహిబిటెడ్. రైట్. సో మరి బైబ్యాక్ చదువుకున్నాం అకౌంట్స్ లో, షేర్ క్యాపిటల్ లో చదువుతారు ఎక్సెప్షన్. అది పర్మిషన్ అందరికీ చెప్పి, బాబు నా షేర్స్ నేనే కొనుక్కుంటున్నాను అని చెప్పి అందరికీ చెప్పి చేయడం ప్రాబ్లం లేదు. కంపెనీ సెక్టర్ చెప్పిన ప్రొసీజర్ ఫాలో అలా కాకుండా దొంగతనంగా కొనేసి షేర్ ప్రైసెస్ పెంచేసి పెరిగిన తర్వాత మళ్ళీ అమ్మేసుకుందాం,
రైట్, అంటే కుదరదు. సో కంపెనీ తన యొక్క ఓన్ షేర్స్ ని తన నేమ్ తో కానీ లేదా తన హోల్డింగ్ తన సబ్సిడరీ కంపెనీ నేమ్ తో కానీ లేదా ఇండైరెక్ట్ గా షేర్ బ్రోకర్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కొనిపించడం కానీ లేదా ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కంపెనీ షేర్స్ కొనిపించడం కానీ, మళ్ళీ ఇక్కడ ప్రతి చోట కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎంప్లాయీస్ కి లోన్ ఇచ్చి వాళ్ళ చేసి షేర్లు కొనిపించవచ్చు, కానీ పర్మిషన్ తీసుకోవాలి. షేర్ క్యాపిటల్ లో చూద్దాం. సో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ షేర్ తన ఓన్ షేర్స్ ని కొంటూ షేర్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేయడం ప్రొహిబిటెడ్. సో అందువల్ల సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేయడానికి కుదరదు. రైట్. సో ఒకవేళ అలా ఏమైనా కొంటే కనుక ఆ షేర్స్ పర్చేజ్ ఏదైతే ఉందో అది వాయిడ్ నాన ఆ ట్రాన్స్ఫర్ చెల్లదు. పొరపాటున సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ షేర్స్ కొన్నది, రైట్, ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో ఆ ట్రాన్స్ఫర్ మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తారు. రైట్, వాయిడ్. ఎక్సెప్షనల్ కేసెస్, 3 ఎక్సెప్షనల్ కేసెస్. ఒకటి, సబ్సిడరీ కంపెనీ లీగల్ రిప్రజెంటేటివ్ స్టేటస్ లో హోల్డ్ చేస్తుంది. రైట్, ఎవరో చనిపోతూ వాడి యొక్క ఆస్తి అంతా కూడా ఈ కంపెనీకి చెందాలని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఆటోమేటిక్ గా లీగల్ రిప్రజెంటేటివ్ స్టేటస్ లో హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన షేర్స్, ఆ వచ్చిన ఆస్తిలో హోల్డింగ్ కంపెనీ షేర్స్ కూడా ఉన్నాయి. రైట్. సో అలాగే లీగల్ రిప్రజెంటేటివ్ స్టేటస్ లో హోల్డ్ చేస్తున్నా, లేదా యాజ్ ఏ ట్రస్టీ ఎవడో చనిపోతూ రైట్, నా ఆస్తి అంతటికి ట్రస్టీగా ఉంటాడు, నా ఆస్తిని ఈ విధంగా పంచాలి, ఆ పంచేంత వరకు కూడా ఈ కంపెనీ ఏదైతే ఉందో అదే ట్రస్టీ అని చెప్పి రాసింది. సో ఆ విధంగా ట్రస్టీగా బెనిఫిషరీస్ తరఫున ఆస్తి హోల్డ్ చేస్తున్న దాంట్లో ఆ ఆస్తిలో హోల్డింగ్ కంపెనీ షేర్స్ కూడా ఉన్నట్లయితే అప్పుడు కూడా ప్రాబ్లం లేదు. రైట్. అండ్ మూడో కేసు వచ్చేసరికి జనరల్ గా నాన్న మార్కెట్ లో ఎలా ఉంటుందంటే ఏ అనే ఒక కంపెనీ ఉంది, బి అనే ఒక కంపెనీ ఉంది. వీళ్ళిద్దరూ రైవల్స్. ఏ అనేవాడు బిలో షేర్స్ పర్చేస్ చేస్తూ వెళ్తున్నాడు, బి అనేవాడు కూడా ఏలో షేర్స్ పర్చేస్ చేస్తూ వెళ్తున్నాడు. రైట్, అంటే ఎవరు ముందు 51% షేర్స్ ఎక్వైర్ చేస్తే వాళ్ళు హోల్డింగ్ అయిపోతారు, మిగతా వాళ్ళు సబ్సిడరీగా ఉండిపోతారు. సో ఏ అనేవాడికి ఫస్ట్ రోజు 10% షేర్స్ దొరికాయి బిలో, బి అనేవాడికి ఏలో ఫస్ట్ రోజు 5% షేర్స్ దొరికాయి. రైట్, సెకండ్ రోజు వీడికి 25% షేర్స్ దొరికాయి, వీడికి ఒక 20% షేర్స్ దొరికాయి. రైట్, థర్డ్ రోజు 30% షేర్స్ దొరికాయి. ఫస్ట్ ఏకే దొరికాయి. రైట్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఏకి బిలో ఎంత అయిపోయింది నాన్న, 65% స్టేక్ ఎక్వైర్ చేస్తాడు. అంటే ఆ క్షణం నుంచి ఏమైపోయింది, బి లిమిటెడ్ కి హోల్డింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పోటీలో ఏ విన్ అయిపోయాడు, ఇక బి ఇప్పుడు కొనొచ్చానన్నా, అలా కొన్న మరుక్షణం బికి ఒక 60% దొరికే షేర్స్ కొనొచ్చా? ఏ బిలో షేర్స్ ఎక్వైర్ చేసేసిన మరుక్షణం బికి ఒక 60% షేర్స్ మార్కెట్ లో దొరుకుతాయి, కొనొచ్చా బి ఏలో? నో సార్, నో, he cannot purchase. ఎందుకంటే now A became holding company, B became subsidiary of A limited. సో ఆ రిలేషన్షిప్, హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్షిప్ వచ్చిన మరుక్షణం బి ఏలో షేర్స్ కొనడానికి లేదు. మరి ఆల్రెడీ కొన్న షేర్స్ పరిస్థితి ఏంటి సార్? హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, మీరు అమాల్గమేషన్ లో చూసుంటారు. రైట్, ఇంటర్ కంపెనీ హోల్డింగ్స్ ని ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది. రైట్, సో మనకి ఆ రిలేషన్షిప్ వచ్చిన మరుక్షణం కొత్తగా అయితే షేర్స్ కొనడానికి లేదు, ఆల్రెడీ కొన్న షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోల్డ్ చేయొచ్చు, కానీ వీటికి ఓటింగ్ రైట్స్ ఉండవు ఫ్యూచర్ లో. నో ఓటింగ్ రైట్స్. రైట్, పై రెండు కేసెస్ లో లీగల్ రిప్రజెంటేటివ్ అండ్ ట్రస్టీగా హోల్డ్ చేసిన షేర్స్ కి రైట్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి, కానీ హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయ్యే ముందు కొన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో రైట్ వాటికి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. రైట్, ఇది ఒక కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్ ఏనా. నెక్స్ట్ సర్వీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ నానా.
సర్వీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనకి ఆర్ఓసి కంపెనీ మెంబర్స్, సర్వీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై కంపెనీ టు ఆర్ఓసి, by ROC to company, by company to members, members to company, or members to ROC kuda, members to ROC. ROC direct గా members తో కమ్యూనికేట్ చేయదు నాన్న. ROC members తో కమ్యూనికేట్ చేయాలంటే ROC కంపెనీకి నోటీస్ పంపిస్తాడు, కంపెనీ మెంబర్స్ మెంబర్స్ కి పంపించాడు. సో ROC డైరెక్ట్ గా మెంబర్స్ తో డీల్ చేయదు, రైట్? సో ROC company to ROC, ROC to company, company to members, members to company. సో ఈ 5 కేసెస్. సో ఎలా ఏదైనా సరే నన్న కమ్యూనికేషన్ కంపెనీ అయితే కనుక రిజిస్టర్డ్ ఆఫీస్ కి డాక్యుమెంట్ పంపిస్తేనే వాడికి మనం నోటీస్ పంపించినట్టు, రైట్? లేదా కంపెనీకి 100 బ్రాంచెస్ ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచెస్ లో ఇచ్చేసి నేను మీకు నోటీస్ ఇచ్చేసాను కదా, లేదా నేను మీకు ఇంటిమేషన్ ఇచ్చేసాను అంటే కుదరదు, రిజిస్టర్డ్ ఆఫీస్కే పంపించాలి. అలాగే మెంబర్ అయితే కనుక రిజిస్టర్డ్ అడ్రస్, షేర్స్ పర్చేస్ చేసేటప్పుడు మెంబర్స్ కమ్యూనికేట్ మెంబర్ అడ్రస్ ఫిల్ చేస్తాడు కమ్యూనికేషన్ కి. సో ఆ రిజిస్టర్డ్ అడ్రస్, ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నా చూద్దాము. అలాగే ఆర్ఓసి అయితే కనుక ఆర్ఓసికి ఆర్ఓసి ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ ఏది, ఇది నువ్వు కొరియర్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, లేదా నార్మల్ పోస్ట్ కానీ, లేదా హ్యాండ్ డెలివరీ కానీ, ఫిజికల్గా వెళ్ళి మనమే డ్రాప్ చేయడం కానీ జరిగితే, రైట్? ఆర్ఓసి యొక్క ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆర్ఓసి, కంపెనీకి అయితే కనుక కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అది, రైట్? కంపెనీ ఇంకా బోర్డన్ ఆఫీసెస్ ఉండొచ్చు, హెడ్ ఆఫీస్ అని లేకపోతే బ్రాంచెస్ అని ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం కంపెనీతో ఇంటరాక్ట్ అవ్వాలి, కంపెనీ యాక్ట్ కింద మనం ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా నోటీసెస్ సర్వ్ చేయాలంటే కనుక కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ మాత్రమే సర్వ్ చేయాలి. అలాగే మెంబర్స్ అయితే కనుక మెంబర్ యొక్క రిజిస్టర్డ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఉన్నట్లయితే, రైట్, దానికి మనం వాడి రిజిస్టర్డ్ అడ్రస్ పంపిస్తాము. అప్పుడప్పుడు మెంబర్ ఏం చేస్తాడంటే, అరే బాబు నేను రిజిస్టర్డ్ అడ్రస్ ఇండియాలోనే ఉన్నా, నేను ఉంటుంది యుఎస్ లో, నాకు యుఎస్ కి పంపించాలి అంటే, రైట్? సో మరి యుఎస్ కి పంపించాలంటే ఎయిర్ మెయిల్ ద్వారా పంపించాలి బాబు, రైట్? ఖర్చు అవుతుంది, నువ్వు దానికి సంబంధించిన డబ్బులు ముందుగానే మాతో డిపాజిట్ చేస్తే అప్పుడు నేను మీకు నువ్వు చెప్పిన విధంగా పంపిస్తావు, రైట్ అని చెప్పి ఆ డబ్బులు ముందుగానే డిపాజిట్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా కనుక డిపాజిట్ చేస్తే మెంబర్ ఏ మోడ్ లో చెప్పాడో ఆ మోడ్ లోనే మనం కమ్యూనికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రానిక్ మీన్స్ అయితే కనుక, రైట్, ఆర్ఓసి తనని కాంటాక్ట్ చేయాలంటే, రైట్, ఈమెయిల్ ఐడి ఇచ్చుంటాడు, ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చుంటాడు, రైట్, లేదా అదర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైనా ఇచ్చుంటాడు, రైట్? ఈమెయిల్, మెసేజ్ బోర్డ్ అంటాం మనం. మన ఐసిఐ ఎస్ఎస్పి పోర్టల్లో చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే టికెట్ క్రియేషన్ అని ఉంటుంది, రైట్? అంటే డైరెక్ట్ గా ఐసిఐకి మెయిల్ పెట్టకుండా ఐసిఐ పోర్టల్ నుంచే, రైట్, మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో దాని మెసేజ్ బోర్డ్ అంటాం, రైట్? ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా క్రియేట్ చేస్తుంటుంది. ఆర్ఓసి కూడా మెసేజ్ బోర్డ్, MCA 21 లో మెసేజ్ బోర్డ్ అంటే కమ్యూనికేట్ చేయొచ్చు ఆర్ఓసితో కొన్ని ఫార్మ్స్ లో, రైట్? సో అలాగా మెసేజ్ బోర్డు, ఈమెయిల్, ఫ్యాక్స్ కి మెయిల్ అంటాం, ఇక్కడ ఫ్యాక్స్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, రైట్? టైం టు టైం ఏవైతే ఫ్యాక్స్ నెంబర్స్, ఈమెయిల్ ఇస్తారో వాటికి కమ్యూనికేట్ చేయాలి, రైట్? అలాగే కంపెనీలో ఉన్న ఆఫీసర్, కంపెనీకి రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది, లేదా కంపెనీలో స్పెసిఫిక్ అథారిటీతో కాంటాక్ట్ కి ఈమెయిల్ ఐడి ఇస్తూ ఉంటారు. అలాంటి ఈమెయిల్ ఐడీస్ కి లేదా మెసేజ్ బోర్డ్ కి, రైట్, టైం టు టైం వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈమెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, రైట్? అలాగే కొన్నిసార్లు కంపెనీ ఆర్ఓసికి ఓన్లీ ఈమెయిల్ ద్వారానే, ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారానే కమ్యూనికేట్ చేయమంటారు, రైట్? లేదా కంపెనీ మెంబర్స్ కి కమ్యూనికేట్ చేయాల్సింది ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారానే కమ్యూనికేట్ చేయాల్సిన కొన్ని సెక్షన్స్ ఉంటాయి, రైట్? సో అలాంటి వాటిని మనం ఓన్లీ ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయాలి, రైట్? ఇక్కడ ఎలక్ట్రానిక్ మీన్స్ లో మెయిన్ ఏంటి అంటే సెండింగ్ చేసాం, సెండ్ రిపోర్ట్,
రైట్. అలాగే రిట్రైవల్ అంటే సెండ్ చేసింది మనం సేవ్ చేసుకోగలగాలి, ఎప్పుడు కావాల్సి అప్పుడు రిట్రైవ్ చేసుకోగలగాలి. రైట్. అలాగే ఎవరికైతే పంపిస్తున్నామో అది ఆ పర్సనే అని వెరిఫై చేయడానికి ఒక మెకానిజం ఉండాలి. రైట్. సో మనం మెంబర్స్ కి ఈమెయిల్ ఐడి పంపిస్తున్నాం, మెంబర్స్ కి ఈమెయిల్ పంపిస్తున్నాం. మెంబర్ తన ఈమెయిల్ ని ప్రొవైడ్ చేస్తుంటాడు, ఆ ఈమెయిల్ ని వెరిఫై చేస్తాం. ఈమెయిల్ మీకు మనకి మొబైల్ ఓటీపీకి వస్తే మొబైల్ ఓటీపీ నెంబర్ ఇస్తాం. అలాగే ఈవెన్ మన ఐసిఐ కూడా చూడండి, మీ ఈమెయిల్ ని వెరిఫై చేయడానికి మీ ఈమెయిల్ కి ఒక ఓటీపీ పంపిస్తుంది, ఆ ఓటీపీని అక్కడ పెడితే అప్పుడు మనం ఆ ఈమెయిల్ ఆ పర్సన్ అని వెరిఫై చేస్తాం. అప్పటి నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అనమాట. సిమిలర్లీ అది ఆ పర్సన్ దే, మనం ఎవరికైతే కమ్యూనికేట్ చేస్తున్నామో అది ఆ పర్సన్ దే అని వెరిఫై చేసే మెకానిజం ఉండాలి. రైట్. సో ఆ మెకానిజం ఉంటేనే అది వ్యాలిడ్ కమ్యూనికేషన్ అంటారు. సో ఆ విధంగా మనం ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఇక్కడ సర్వీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూడండి అన్న. ఇవన్నీ కూడా చూసాము. రైట్. అలాగే మీటింగ్స్ చాప్టర్ మనకు ఆల్రెడీ మనం ఇంకో ట్రాక్ రన్ చేస్తాము. దాంట్లో నోటీస్ పంపిస్తే ఎన్ని రోజుల తర్వాత డెలివరీ అయింది అనుకుంటున్నాం అన్న? ఏదో అంశం తీసుకుంటున్నాం. 2 days. 2 days. రైట్. అందుకే 21 క్లియర్ డేస్ అంటాము. 21 క్లియర్ డేస్ అంటే డేట్ ఆఫ్ పోస్టింగ్, డేట్ ఆఫ్ రిసీట్, మధ్యలో డేట్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రాన్సిట్ 48 hours అంటే 2 days తీసుకుంటాం. మధ్యలో క్లియర్ గా 21 days, ఓవరాల్ గా 25 days అని చెప్పుకుంటాం. సో అది ఇక్కడ చెప్తున్నాడు 48 hours అనేది. నార్మల్ పోస్ట్ మీటింగ్స్ తప్ప నార్మల్ పోస్ట్ అయితే కనుక ఆర్డినరీ కోర్స్ లో పోస్ట్ ఎన్ని రోజులు అయితే రీచ్ అవుతుందో దాన్ని మనం తీసుకుంటాము అని చెప్తున్నాడు. రైట్. సో సర్వీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. రైట్. జస్ట్ నేను ఓవరాల్ గా సమరీ ఇచ్చాను, మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒక రీడింగ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అథెంటికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ప్రొసీడింగ్స్ అండ్ కాంట్రాక్ట్స్ రిక్వైర్మెంట్స్. సో ఏదైనా డాక్యుమెంట్ సైనింగ్, అథెంటికేషన్ ఏ విధంగా చేయాలి అనేది చెప్తున్నాడు. ఒకవేళ యాక్ట్ లో ఈ విధంగానే ఆథరైజ్ చేయాలి, అయితే ఈ విధంగానే కాంట్రాక్ట్ సైన్ చేయాలి అని చెప్పి ఏమైనా స్పెసిఫిక్ గా చెప్తే తప్ప, జనరల్ గా ఏంటి అంటే ఏ డాక్యుమెంట్ అయినా కానివ్వండి, లేకపోతే ప్రొసీడింగ్స్ కానివ్వండి, కంపెనీ తరఫున సైన్ చేసేటప్పుడు కీ మేనేజర్ పర్సన్ కేఎంపీ, ఒకవేళ కంపెనీకి కీ మేనేజర్ పర్సన్ అపాయింట్ అయి ఉంటే కేఎంపీ, లేదా ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ హూ ఇస్ డ్యూలీ ఆథరైజ్డ్ బై ద బోర్డ్ సైన్ చేస్తే సరిపోతుంది. రైట్. సో ఒకవేళ మనం కొన్ని చూసాం నేను ఆల్రెడీ, ఈ పర్టికులర్ రిజల్యూషన్ ని లేదా ఈ పర్టికులర్ ఫామ్ ని ఇద్దరు డైరెక్టర్లు, వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బి ఎండి అండ్ కంపెనీ సెక్రటరీ సైన్ చేయాలి. అలా ఏమన్నా యాక్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ఆ విధంగానే సైన్ చేయాలి లేదా ఆథరైజ్ చేయాలి. అలా ఏమి స్పెసిఫిక్ గా ఆథరైజ్ చేయకపోతే కీ మేనేజర్ పర్సన్ కానీ లేదా ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ హూ ఇస్ ఆథరైజ్డ్ బై ద బోర్డ్ సైన్ చేయాల్సి ఉంటుంది. కామన్ సీల్ రిక్వైర్మెంట్ లేదు. ఒకప్పుడు కామన్ సీల్ రిక్వైర్మెంట్ ఉండేది, ఇప్పుడు కామన్ సీల్ కంపల్సరీ కాదు. అండర్ సెక్షన్ 21 కామన్ సీల్ ఈజ్ నాట్ కంపల్సరీ. రైట్. ఇప్పుడు కొత్త కంపెనీ యాక్ట్ ప్రకారం కామన్ సీల్ అనేది కంపల్సరీ కాదు. తర్వాత సెక్షన్ 22 ప్రకారం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు. కంపెనీ బతికొచ్చి సంతకం చేయలేదు కాబట్టి కంపెనీ తరఫున బిల్స్ ని యాక్సెప్ట్ చేయాలన్నా, తయారు చేయాలన్నా, ఎండార్స్ చేయాలన్నా, రైట్, ఏ విధంగా ఎండార్స్మెంట్ జరుగుతుంది లేదా ఏ విధంగా నెగోసియేషన్ జరుగుతుంది అన్నప్పుడు కామన్ సీల్ ఉంటే కామన్ సీల్ వేస్తే సరిపోతుంది. ఒక A company may authorize any person as its attorney to execute deeds on its behalf in any place, either in or outside India. Such authorization may be. Company, nothing but board of directors. Company అంటే board of directors కంపెనీ తరపున బిల్స్ యాక్సెప్ట్ చేయడానికి, ఎండార్స్ చేయడానికి, నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ మేక్ అంటే చెక్ ని తయారు చేయడానికి, చెక్ మీద సంతకం పెట్టడానికి రైట్ ఎవరో ఒకరిని ఆథరైజ్ చేయొచ్చు. ఇన్ ఇండియా కానివ్వండి, అవుట్ సైడ్ ఇండియా కానివ్వండి. రైట్. కామన్ సీల్ వేసి సంతకం చేయమని చెప్పొచ్చు కామన్ సీల్ ఉంటే. ఒకవేళ కామన్ సీల్ లేకపోతే కనుక ఒక డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఒక కంపెనీ సెక్రటరీ. ఇప్పుడు కంపెనీకి ఒకవేళ కంపెనీ సెక్రటరీ ఉన్నట్లయితే అన్ని కంపెనీస్ కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సర్టెన్ టర్న్ ఓవర్ దాటి, సర్టెన్ పేడ్ క్యాపిటల్ దాటితే మాత్రమే కంపల్సరీగా ఒక కంపెనీ సెక్రటరీ అపాయింట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఒకవేళ కంపెనీ సెక్రటరీ ఉన్నట్లయితే
ఒక డైరెక్టర్, ఒక కంపెనీ సెక్రటరీ, రైట్? కామన్ సీల్ లేకపోతే కనుక, రైట్? కామన్ సీల్ ఉంటే కనుక ఎవరో ఒక డైరెక్టర్ సరిపోతాడు. కామన్ సీల్ లేకపోతే కనుక ఒక డైరెక్టర్, ఒక కంపెనీ సెక్రటరీ. ఒకవేళ కంపెనీ సెక్రటరీ లేకపోతే కనుక ఇద్దరు డైరెక్టర్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ప్రాపర్ గా సైన్ చేసినటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో అవి కంపెనీ అగెన్స్ట్ గా వ్యాలిడ్ అవుతాయి, రైట్? కంపెనీ మస్ట్ బైండ్. కంపెనీ పే చేయాల్సింటే పే చేయాలి, కంపెనీ ఎండార్స్ చేయాలంటే ఎండార్స్ చేసినట్టుగా రాసిస్తే ఎండార్స్ అయినట్టు, రైట్? మొత్తం మేము 15 మంది డైరెక్టర్లు ఉన్నాము, వాళ్ళిద్దరు సంతకం పెట్టేస్తే అది ఎండార్స్ అయిపోయినట్టు ఎలా అవుతుంది? వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారు, ఆ ఎండార్స్మెంట్ వ్యాలిడ్ కాదు, ఇలాంటివన్నీ కుదరవు, రైట్? ఇఫ్ దే ఆర్ డెసిగ్నేటెడ్, ఒకవేళ వాళ్ళు డెసిగ్నేట్ చేయబడితే ఎండార్స్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మేక్ చేయడానికి కానివ్వండి, రైట్? ఇట్ ఈస్ వ్యాలిడ్ అగెన్స్ట్ కంపెనీ, రైట్? ఇది ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్, రైట్? సో ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయన్నా? అలాగే సెక్షన్ 17 చెప్తున్నాను, మనం నిన్న ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండం గురించి మాట్లాడుతున్నాం. సో మరి ఆల్రెడీ మనం ఏవో ఎంఓఏ కాపీస్ బల్క్ గా ప్రింట్ చేసి పెట్టుకుంటున్నాం, రైట్? ఎందుకంటే మరి ఎవరు కాంట్రాక్ట్ లో కంటర్ అవుతున్నా సరే వాళ్ళకి ఏవో ఎంఓఏ కాపీ అడిగితే మనం ఇవ్వాలి, రైట్? కాబట్టి బల్క్ గా ప్రింట్ చేసి పెట్టుకుంటాం. ఒకవేళ మరి ఆ బల్క్ మనం చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసాం, ఇప్పుడు ఆ బల్క్ గా ప్రింట్ చేసిన వాటన్నింటినీ మరి తగలబెట్టలేం. కాబట్టి ఎవ్రీ ఆల్టరేషన్ మస్ట్ బి ఎంబాడీడ్ ఇన్ ఆల్రెడీ ప్రింటెడ్ ఏఓఏ అండ్ ఎంఓఏ, రైట్? లేదా ఆ పర్టికులర్ ప్రొవిజన్ మారింద్రా బాబు అని చెప్పి దాని మీద ఒక ఎనెక్సర్ అయినా పెట్టి ఉంచాలన్నమాట, రైట్? సో ఎవ్రీ ఆల్టర్డ్ కాపీ మనకి ఒకవేళ ఎగ్జిస్ట్ ప్రింటెడ్ ఏవో ఎంఓఏ ఉంటే వాటికి ఆల్టర్డ్ కాపీస్ ఏ ప్రొవిజన్ అయితే మారిందో ఆ ప్రొవిజన్ సంబంధించిన ఆల్టర్డ్ కాపీస్ పెట్టాలి. అలాగే కొన్ని సార్లు ఏవో ఎంఓఏలో కొన్ని అగ్రిమెంట్స్ మెన్షన్ చేస్తున్నాం, రైట్? సే ఫలానా పర్సన్ ని మనం డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుంటున్నాం ఆన్ దిస్ అగ్రిమెంట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ అగ్రిమెంట్స్, ఇలా రెమ్యూనరేషన్ ఇస్తామని. సో ఈ విధంగా ఏదైనా అగ్రిమెంట్స్ లేదా కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ని, రైట్, ఈ కండిషన్స్ మీద లీజ్ తీసుకుంది అని చెప్పి జస్ట్ అక్కడ లీజ్ తీసుకున్నాము అని చెప్పి రాస్తాం, కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఏఓఎంఓఏలో ఉండదు. సో అలాంటివి కూడా, అలాగే కంపెనీ ఫైల్ చేసిన రిజల్యూషన్స్ కానివ్వండి, లేకపోతే వాటన్నిటిని కూడా మెమరాండం అండ్ ఎంఓఏ ప్రింట్ చేసాం దాని కింద పిన్ చేసి ఉంచాలి ఈ అగ్రిమెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా, రైట్? ఏఓఏలో మెన్షన్ చేసినటువంటి రెజల్యూషన్స్ కానివ్వండి, అలాగే ఏవైతే అగ్రిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఏఓఏ కాపీస్ కింద పిన్ చేసి ఉంచాలి అని చెప్తాం, రైట్? నెక్స్ట్ సో మనం ఆల్రెడీ ప్రైవేట్ టు పబ్లిక్, పబ్లిక్ టు ప్రైవేట్ కన్వర్షన్ చూస్తాం. సో ఇప్పుడు ఆ కన్వర్షన్స్ అన్నిటిని కూడా ఒక సెట్ కింద మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఓపీసీ టు ప్రైవేట్ కంపెనీ లేదా పబ్లిక్ కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీ టు ఓపీసీ కూడా చూసేస్తే అదొక సెట్ అన్నమాట. అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆల్టరేషన్, యాక్చువల్ గా ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ లో మనకి కన్వర్షన్స్ అన్ని కూడా ఒక సెట్ అన్నమాట. సో ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ చిన్న టాపిక్, సింపుల్ గా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ ఆర్ఓసీతో ఫైల్ చేస్తే సరిపోతుంది, రైట్? సో అందులో మనకి ఏంటి అంటే ప్రైవేట్ టు పబ్లిక్, పబ్లిక్ టు ప్రైవేట్, అలాగే ఓపీసీ టు ప్రైవేట్ ఆర్ పబ్లిక్, లేదా ప్రైవేట్ టు ఓపీసీ, రైట్? సో మనం ఆల్రెడీ ఒక 2 చూసాము, ఇప్పుడు ఇంకో 2 చూసేస్తే ఆ సెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఓపీసీకి సంబంధించిన ఒకసారి ఆల్రెడీ మనం ఓపీసీ ఫార్మేషన్ గురించి ఓపీసీ డెఫినేషన్ లోనే చెప్పుకున్నాము. దాంతో ఒక్కసారి మళ్ళీ స్పీడ్ గా మనం ఓపీసీకి సంబంధించి రివైజ్ చేసుకున్నామన్నా. ఓపీసీ అనేది నథింగ్ బట్ 1 పర్సన్ కంపెనీ, ఒకే ఒక్క మెంబర్ తో కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఓపీసీ ఇస్ ఆల్సో ఏ ప్రైవేట్ కంపెనీ, కానీ ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 ఉండాలి, కానీ 1 పర్సన్ కంపెనీలో అయితే కనుక ఒక్కడు ఉంటే చాలు, రైట్? సో పబ్లిక్ కంపెనీలో అయితే మినిమం 7 ఉండాలి, కానీ ఓపీసీలో ఒక్కడు చాలు.
ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 ఉండాలి, కానీ ప్రైవేట్ ఓపీసీలో ఒక్కడు చాలు. అంటే సబ్స్క్రైబర్ టు మెమరాండంలో రైట్ ఎవడైతే మినిమం 7 2 చెప్పుకుంటున్నామో ఓపీసీకి అయితే కనుక ఒక్కడు సరిపోతాడు రైట్. కానీ మరి మనం ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ చెప్పుకునేటప్పుడు కంపెనీకి పర్పెచువల్ సక్సెషన్ రైట్, మెంబర్స్ చనిపోయినా కూడా కంపెనీ బతికే ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ మరి ఒక్క పర్సనే ఉన్నప్పుడు మరి అది ఎలా సార్? సో ఆ పర్పెచువిటీ దెబ్బతినకుండా ఏం చేస్తారంటే 1 పర్సన్ ఒకటి నామినేషన్ గా పెట్టుకోవాలి. జనరల్ గా ఏమవుతుంది, ఒకవేళ వాడు చనిపోయాడు అనుకోండి, వాడి కంపెనీలో ఉన్న షేర్స్ వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ పేరు మీద మారడానికి ఒక 2 months 3 months ఏదో టైం పడుతుంది. లేదా వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ లో వాళ్ళకి గొడవలు ఉన్నాయనుకోండి, కోర్టులో తేలేదాకా కూడా మరి కంపెనీకి ఒక దిక్కు లేకుండా పోతుంది. కాబట్టి వాడు చనిపోయిన తర్వాత లేదా వాడికి ఇనబిలిటీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాడు ఎవరినైతే నామినీగా పెట్టాడో వాడు కంపెనీకి మెంబర్ అయిపోతాడు రైట్. సో అందుకని నామినేషన్ క్లాజ్ రైట్, ఎవడైతే 1 పర్సన్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాడో ఇన్కార్పొరేషన్ టైంలోనే నామినీని కూడా పెట్టాల్సి ఉంటుంది రైట్. అలాగే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఏవైతే కంపెనీ యాక్ట్ లో రూల్స్ చెప్పారో మాక్సిమం అవన్నీ కూడా ఓపీసీకి అప్లై అవుతాయి. కానీ కొన్ని ప్రొవిజన్స్ ఓపీసీకి అప్లై కావు అని చెప్పి చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అవి తప్ప మిగిలినవన్నీ కూడా యాజ్ ఫార్ యాజ్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీ ఓపీసీ కూడా అప్లై అవుతాయి రైట్. కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెక్షన్ లో చూస్తాం. ఆ సెక్షన్ ఏంటంటే మీకు ఆల్రెడీ షేర్ క్యాపిటల్ లో చదివిన కొన్ని వస్తాయి, మీటింగ్స్ లో చదివిన కొన్ని వస్తాయి రైట్. కాబట్టి అవన్నీ ఒక సమరీ అన్నమాట. కాబట్టి షేర్ క్యాపిటల్ మీటింగ్స్ చదువుతున్నప్పుడు ఈ సెక్షన్ ఓపీసీకి అప్లై కాదు, ఈ సెక్షన్ ఓపీసీకి అప్లై కాదు అని చెప్తాడు. సో వాడు అన్నింటి సమరీ రైట్. కాబట్టి అది మీకు మీరు ఒకసారి ఇక్కడ సింగిల్ రీడింగ్ ఇచ్చేయండి. షేర్ క్యాపిటల్ లో మనకి మీటింగ్ లో కవర్ అయ్యేటప్పుడు మీకు దాని అర్థం అవుతుంది రైట్. సో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ఓపీసీ చూస్తే 1 పర్సన్ చాలు అంటాడు, 1 పర్సన్ చాలు అంటాడు రైట్. అలాగే ఈవెంట్ ఆఫ్ డెత్ నామినీని అపాయింట్ చేయాలంటాడు రైట్. అలాగే పేరు కింద బ్రాకెట్స్ లో 1 పర్సన్ కంపెనీ అని మెన్షన్ చేయాలంటాడు రైట్. అలాగే 2 బదులు 1 చాలు అంటాడు. ప్రైవేట్ కంపెనీకి మాక్సిమం 200 మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఒక్కడే ఉండాలంటాడు రైట్. 2 డైరెక్టర్లు ఉండాలి ప్రైవేట్ కంపెనీకి మినిమం, పబ్లిక్ కంపెనీకి అయితే మినిమం 3 ఉండాలి, కానీ ఓపీసీకి 1 డైరెక్టర్ చాలు రైట్. ప్రైవేట్ కంపెనీకి కానీ ఎవరికైనా సరే మాక్సిమం 15 డైరెక్టర్స్ ఉండొచ్చు. ఒకవేళ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉండొచ్చు రైట్. ఓపీసీకి సేమ్ 15 కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకుంటే. ఆ స్పెషల్ రిజల్యూషన్ అనేది ఓపీసీకి ఉండదు నాన్న, ఉండేది ఒకే ఒక మెంబర్. వాడు ఎస్ చెప్తే ఎస్, నో చెప్తే నో రైట్. కాబట్టి జనరల్ గా మాక్సిమం 15 ఉండొచ్చు. సో స్పెసిఫిక్ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఓపీసీ చూస్తే సబ్స్క్రైబర్ టు మెమరాండంలో ఒక్కడు ఉంటే చాలు. ఆ 1 పర్సన్ సబ్స్క్రైబర్ టు మెమరాండం సైన్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం నామినీని అపాయింట్ చేయాలి రైట్. సబ్స్క్రైబర్స్ టు మెమరాండంలో 1 పర్సన్, నామినీ 1 పర్సన్. అంటే నథింగ్ బట్ సబ్స్క్రైబర్ టు మెమరాండం కింద నామినేషన్ క్లాజ్ అని ఉంటుంది. అంటే మెమరాండంలో మిగిలిన కంపెనీస్ కి, ఓపీసీకి తప్ప మిగిలిన అన్నిటికీ అసోసియేషన్ క్లాస్ తో ఆగిపోతుంది, కానీ ఓపీసీకి అయితే కనుక నామినేషన్ క్లాస్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నామినేషన్ క్లాస్ లో చేంజ్ కనుక జరిగితే అది ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కాదు. ఈవెన్ దో నామినేషన్ క్లాస్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ఎంఓఏ రైట్. సో అలాగే మన అసోసియేషన్ క్లాస్ ఈజ్ అసోసియేషన్ క్లాస్ కెనాట్ బి ఆల్టర్డ్ అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ నామినేషన్ క్లాస్ ని మార్చొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం రైట్. సరే చూద్దాం దాని గురించి ఇప్పుడే ఒక 2 minutes లో చూద్దాం మనం. ఇక్కడ ఎవడైతే 1 పర్సన్ ఉన్నాడో వాడు ఒక 1 పర్సన్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే నామినీ కింద రతన్ టాటా ఉంటాడు, ముఖేష్ అంబానీ ఉంటాడు అని చెప్పి రాస్తున్నాడు రైట్. సో ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తారని చెప్పి కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పిందంటే నువ్వు ఎవరినైతే నామినీగా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నావో వాళ్ళ కన్సెంట్ కూడా
మాకు అప్లోడ్ చెయ్యి. రైట్, వాళ్ళు ఈ కంపెనీకి నామినీగా ఉండడానికి కన్సెంట్ ఇస్తున్నట్లుగా రైట్ మాకు కన్సెంట్ లెటర్ కావాలి. రైట్, ఆ కన్సెంట్ లెటర్ ఫామ్ INC3. రైట్, సో ఎలాంగ్ విత్ AOMOA ఇన్కార్పొరేషన్ టైంలో AOMOA కాపీస్ అప్లోడ్ చేస్తుంది కదా, దాంతోపాటు INC3 లో ఎవరినైతే నువ్వు నామినీగా పెడుతున్నావో ఆ నామినీ యొక్క కన్సెంట్ లెటర్ కూడా తీసుకోవాలి. రైట్, సరే. అయితే ఒకవేళ ఎవడైతే నామినీగా అపాయింట్ అయ్యి వాడు ఆల్రెడీ కన్సెంట్ లెటర్ ఇచ్చాడు, వాడంతటి వాడే నేను నామినీగా ఉండను అని చెప్పి విత్డ్రా చేసుకోవచ్చాడా, లేదా మెంబరే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎటువంటి రీజన్ లేకుండా ఆ నామినీ తీసేసి ఇంకో నామినీని పెట్టొచ్చాడు? ఆ రెండింటికి కూడా ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నామినీ అంతటి నామినీయే వాలంటరీగా తన కన్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మెంబరే నామినీని తీసేసి వాడి ప్లేస్ లో ఇంకో నామినీని అపాయింట్ చేయొచ్చు. దానికి రీజనే ఉండాల్సిన అవసరం లేదు, దానికి జస్టిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసేసేయచ్చు అంతే. రైట్, వాడి కంపెనీ వాడి ఇష్టం. రైట్, దానికి కండిషన్స్ గట్రా ఏమీ లేవు. కాకపోతే వెంటనే ఇమీడియట్ గా నేను వీడి బదులు వీడిని నామినీగా చేస్తానని విషయం ROCకి చెప్పాలి కాబట్టి దానికి ఒక ప్రొసీజర్. సో ఫస్ట్ నామినీ తనంతటి తనగా తన కన్సెంట్ ని విత్డ్రా చేసేసుకొని ఏ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు, వాటి ప్లేస్ లో కొత్తగా ఇంకొకటి అపాయింట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే విధంగా చూసినట్లయితే నామినీ నోటీస్ ఇవ్వాలి. ఎవరైతే మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఉన్నాడో అలాగే OPC ఇద్దరికి కూడా. సార్ మెంబర్ OPC ఒకటే కదా, ఒకే ఒక పర్సన్ ఉన్నాడు కంపెనీ మెంబరు కంపెనీ ఒకటే కదా అంటే, కంపెనీస్ యాక్ట్ లో మనం చెప్పుకున్న బేసిక్ ఫీచరే సెపరేట్ లీగల్ ఎంటిటీ, మెంబర్ అండ్ కంపెనీ ఆర్ సెపరేట్. సార్ మరి ఈ విధంగా మరి కంపెనీకి మెంబర్ కి ఇద్దరికి రెండు నోటీసులు అంటే ఏంటంటే, మెంబర్ ఎవరైతే ఉన్నాడో వాడు కంపెనీని రన్ చేయడానికి డైరెక్టర్స్ ని పెట్టి ఉండొచ్చు, లేదా వాడే డైరెక్టర్ అయి ఉండొచ్చు. సో అంటే కంపెనీని అడ్రస్ చేస్తూ ఒక లెటర్, అలాగే మెంబర్ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ నోటీస్ అనుకోండి. డైరెక్టర్ మెంబరు ఇద్దరు ఒకటే అనుకోండి, అయినా సరే రెండు, ఒకటి కంపెనీ నేమ్ మీద ఒకటి మెంబర్ కి, ఇద్దరికి కూడా ఇంటిమేట్ చేస్తూ నోటీసులు ఇవ్వాలి. తర్వాత ఆ నోటీస్ అందుకున్న 15 రోజుల్లోపు మెంబర్ న్యూ నామినీని అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తూ దాన్ని OPCకి చెప్పాలి, అరే బాబు రైట్ ఎగ్జిస్టింగ్ నామినీ విత్డ్రావల్ ఆఫ్ కన్సెంట్ ని కంపెనీకి మెంబర్ కి ఇద్దరికి పంపిస్తున్నాడు. మెంబర్ విత్ ఇన్ 15 days కంపెనీకి ఇంటిమేట్ చేయాలి న్యూ నామినీ. రైట్, కంపెనీ విత్ ఇన్ 30 days. ఎక్కడి నుంచి 30 days? విత్డ్రావల్ ఆఫ్ కన్సెంట్ నుంచి 30 days లోపు ROCకి రైట్ ఈ ఓల్డ్ నామినీని తీసేస్తూ కొత్త నామినీని అపాయింట్ చేస్తున్నాము అండ్ న్యూ నామినీ యొక్క కన్సెంట్ లెటర్ కూడా. రైట్, సో INC4 లో న్యూ నామినీని అపాయింట్ చేస్తున్నట్టుగా INC3 లో న్యూ నామినీ యొక్క కన్సెంట్ లెటర్, వీటిని ఫైల్ చేయాలి. మెంబర్ ఏమో విత్ ఇన్ 15 days ఆఫ్ రిసీట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ కన్సెంట్ కంపెనీకి న్యూ నామినీని వాడి యొక్క కన్సెంట్ ని పంపించాలి. కంపెనీ ఏమో విత్ ఇన్ 30 days ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ కన్సెంట్ బై ద ఎగ్జిస్టింగ్ నామినీ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి 30 days లోపు ROCకి రైట్ న్యూ నామినీని అపాయింట్ చేస్తూ ఓల్డ్ నామినీని తీసేస్తూ INC4, అలాగే న్యూ నామినీ యొక్క కన్సెంట్ లెటర్ INC3 లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్, అలాగే ఎగ్జిస్టింగ్ అంటే మెంబరే ఎగ్జిస్టింగ్ నామినీని తీసేసి వాడి ప్లేస్ లో కొత్త వాడిని పెట్టాలి అనుకుంటే కనుక రైట్ మెంబర్ ఏం చేయొచ్చు అంటే, నేను ఎగ్జిస్టింగ్ నామినీని తీసేద్దాం అనుకుంటున్నాను, వాటి ప్లేస్ లో కొత్త వాడిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కంపెనీకి నోటీస్ పంపించాలి, అలాంగ్ విత్ ప్రపోజ్డ్ నామినీ యొక్క కన్సెంట్ లెటర్ తో సహా పంపించాలి. రైట్, కంపెనీ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ నోటీస్ ఫ్రమ్ ద మెంబర్ ROCకి న్యూ నామినీని అపాయింట్ చేస్తూ INC4 కొత్త నామినీ యొక్క ప్రపోజ్ నామినీ యొక్క కన్సెంట్ లెటర్ ని INC3 లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఏదైతే నామినేషన్ క్లాస్ లో ఆల్టరేషన్ ఉంటుందో అది
మెమరాండం ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కిందకి రాదు. రైట్. అలాగే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ఇన్కెపాసిటీ ఆఫ్ మెంబర్. రైట్. ఒకవేళ మెంబర్ కనుక చనిపోయినా లేదా ఇన్కెపాసిటీ వచ్చినా సరే, అంటే జైలుకి వెళ్ళినా లేకపోతే పిచ్చెక్కినా సరే, ఇమ్మీడియట్ గా ఎవడైతే నామినీ ఉన్నాడో వాడు మెంబర్ అయిపోతాడు. సో ఇప్పుడు మరి ఎప్పుడైతే నామినీ మెంబర్ అయిపోయాడో నామినీ ప్లేస్ ఖాళీ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మెంబర్షిప్ లో చేంజ్ కూడా ఇచ్చింది. ఆ మెంబర్ ప్లేస్ లో నామినీ ప్లేస్ లో మెంబర్ వచ్చాడు, అంటే మెంబర్షిప్ లో నేమ్ లో చేంజ్ వచ్చింది. అలాగే నామినేషన్ ప్లేస్ ఖాళీ అయింది, నామినేషన్ ప్లేస్ ని ఫిల్అప్ చేయాలి. రైట్. దాన్ని ఏ విధంగా చేయాలి? రైట్. సెక్షన్ రూల్ నెంబర్ 4 లో చెప్తున్నారు. రైట్. ఎవరైతే ద మెంబర్ షల్ సీజ్ టు బి మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద ఓపీసీ. ఎవరైతే చనిపోయాడో లేదా ఇన్కెపాసిటీ వచ్చిందో వాడు సీజ్ అయిపోతాడు. ఇమ్మీడియట్లీ నామినీ అయిపోతున్నాడు అన్న మెంబర్ అవుతున్నాడు. అలా కొత్తగా వచ్చిన మెంబర్ విత్ ఇన్ 15 days నామినీని అపాయింట్ చేయాలి. రైట్. అలాగే ఓపీసీ విత్ ఇన్ 30 days ఆఫ్ చేంజ్ ఇన్ మెంబర్షిప్ ఆర్ఓసితో ఇలా ఫలానా మెంబర్ సెసెట్ అయిపోయాడు, అలాగే కొత్త నామినీని అపాయింట్ చేస్తున్నాము, అలాగే ఆ కొత్త నామినీ యొక్క కన్సెంట్ లెటర్ INC 4 అండ్ INC 3 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఏదైనా సరే మాక్సిమం చూడండి 30 days. రైట్. సో మెంబర్ ప్లేస్ లో నామినీ వచ్చేసాడు. నామినీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మెంబర్ ఏం చేయాలి? నామినీ అపాయింట్ చేయాలి. రైట్. సో విత్ ఈ నామినీ మెంబర్ అయిపోయిన, అంటే మెంబర్షిప్ సీజ్ అయిపోయి మెంబర్ అయిపోయాడు, అక్కడ నుంచి 15 days లోపు కంపెనీకి కొత్త నామినీని అపాయింట్ చేస్తూ ఇంటిమేషన్ ఇవ్వాలి. కంపెనీ విత్ ఇన్ 30 days ఆఫ్ సెసేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నాడో అక్కడ నుంచి 30 days లోపు ఆర్ఓసికి కొత్త నామినీని అపాయింట్ చేస్తున్నట్టు INC 4, అలాగే ఆ కొత్త నామినీ యొక్క కన్సెంట్ లెటర్ INC 3 ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 1% కంపెనీ ఎవరైతే ఉన్నారో 1% కంపెనీలో ఉండే మెంబర్, అలాగే నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ నానా ఇది మనం ఆల్రెడీ చెప్పుకుంటాం. NRI, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, N అంటే న్యాచురల్ పర్సన్. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటాం మనం ఒక కంపెనీ ఒక 2 ప్రైవేట్ కంపెనీస్ కలిపి ఇంకో ప్రైవేట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా గవర్నమెంట్ ఇంకో పర్సన్ కలిపి ఇంకో కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. రైట్. అంటే ఇలాగా స్టాట్యుటరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, బాడీ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓపీసీని ఫామ్ చేయొచ్చు అంటే కుదరదు. న్యాచురల్ పర్సన్ అయి ఉండాలి అండ్ హీఈస్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోదు, హీఈస్ రెసిడెంట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డెఫినేషన్ చదివారో రెసిడెంట్ కి, అదే డెఫినేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో ఓపీసీలో నామినీ అవ్వాలన్నా, ఓపీసీలో మెంబర్ అవ్వాలన్నా సరే వాళ్ళు NRI అయి ఉండాలి, న్యాచురల్ రెసిడెంట్ ఇండియన్ అయి ఉండాలి. అలాగే ఒక పర్సన్ ఒక కంపెనీలోనే ఓపీసీగా ఉండగలడు. సో ఒక ఓపీసీ మెంబర్ గానే ఉండగలడు. రైట్. ఒక 10 or 20 ఓపీసీలు ఇన్కార్పొరేట్ చేస్తారంటే కుదరదు. రైట్. వేరే కంపెనీలో మెంబర్ గా ఉండొచ్చు సార్, నార్మల్ ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీలో మెంబర్ గా ఉండొచ్చు, కానీ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉండాలి. రైట్. 4-5 ఓపీసీ ఇన్కార్పొరేట్ చేస్తారంటే కుదరదు. అలాగే ఒక నామినీ ఒక కంపెనీలోనే నామినీగా ఉండాలి, ఇంకో కంపెనీలో నామినీగా ఉండడం కుదరదు. రైట్. సార్ నామినీ వేరే ఓపీసీలో మెంబర్ గా ఉండొచ్చా? ఎస్. నామినీ వేరే ఓపీసీ కంపెనీలో మెంబర్ గా ఉండొచ్చా? ఎస్. అలాంటప్పుడు మనకు ఒక ప్రాబ్లం అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓపీసీలో సమ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఓబీసీ A private limited OPC, B private limited OPC.
దీంట్లో మెంబర్ ఏమో ఏ, నామినీ బి. ఇందులో మెంబర్ బి ఉండొచ్చా? ఏనా మణికంఠ? ఎస్ సార్, ఉండొచ్చు సార్. ఉండొచ్చు. నామినీ కాసేపు సి అనుకున్నాం. ఓకే సార్. సో ఇప్పుడు సమ్ జెడ్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో మెంబర్ ఏ, రెండో మెంబర్ బి ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు సార్. జెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఓపీసీ కాదు, జెడ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉండొచ్చు సార్. ప్రైవేట్ లిమిటెడ్. సమ్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపీసీ, దీంట్లో బి మెంబర్ గా ఉండొచ్చా? నో సార్. సో ఒక పర్సన్ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉంటుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఒకవేళ ఏ సీజ్డ్ టు బి మెంబర్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఏ చనిపోయాడు లేదా ఇన్కెపాసిటీ వచ్చేసింది, అప్పుడు బి ఇమ్మీడియట్ గా ఏమైపోయాడు అన్న? మెంబర్ అయిపోవాలి సార్. మెంబర్ అయిపోయాడు. మరి ఇప్పుడు బి ప్రైవేట్ లిమిటెడ్ లో బి మెంబర్ గా ఉన్నాడుగా, మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? మరి ఒక పర్సన్ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉండాలనుకో, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎక్సెప్షన్ ఏమైనా ఉంటుందమ్మా సార్? సో దానికే చాలా స్పెసిఫిక్ గా రూల్స్ ఇచ్చారు. కంపెనీస్ యాక్ట్ వచ్చిన కొత్తలో ఈ రూల్స్ ని చెప్పలే, వేగ్ గా వదిలేశారు. రైట్, ఇప్పుడు దానికి కూడా స్పెసిఫిక్ గా రూల్స్ తీసుకొచ్చారు అన్నమాట. రైట్, కాబట్టి ఈ అటెంప్ట్ కి ఈ రూల్ 2 మార్క్స్ కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కోసం మ్యూట్ చేస్తే టూ మార్క్స్ కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అనేది బి అనేవాడికి ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఇచ్చారు నాన్న? 180 days టైం ఇచ్చారు. 180 days లోపు వాడు ఏదో ఒక కంపెనీలో మెంబర్షిప్ ని వదిలేసుకోవాలి. ఏదో ఒక కంపెనీలో మెంబర్షిప్ ని వదిలేసుకోవాలి. ఓన్లీ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉండేలా చూసుకోవాలి. వాడికి 180 days టైం ఇచ్చారు. క్లియర్ నానా? ఎస్ సార్, క్లియర్ సార్. గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ కానీ లేదా అట్లీస్ట్ బిట్ కైనా సరే నేను ఈ అటెంప్ట్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అది. నెక్స్ట్, ఓపీసీలో మైనర్ మెంబర్ అవ్వకూడదు, నామినీ అవ్వకూడదు, బెనిఫిషియల్ ఓనర్ కూడా అవ్వకూడదు. బెనిఫిషియల్ ఇంట్రెస్ట్. బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనం షేర్ క్యాపిటల్ చాప్టర్ లో చూస్తాం కదా. సో మెంబర్ మైనర్ అనేవాడు మెంబర్ అవ్వకూడదు, నామినీ అవ్వకూడదు, బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదు. రైట్, అలాగే ఓపీసీ సెక్షన్ 8 కంపెనీగా రిజిస్టర్ అవ్వకూడదు, సెక్షన్ 8 కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు. అలాగే ఓపీసీ కంపెనీలో ఏ కంపెనీ షేర్స్ కొనకూడదు, ఓపీసీ ఇంకే కంపెనీలో షేర్స్ కొనకూడదు తన ఓన్ నేమ్ మీద. అలాగే ఓపీసీ ఎన్బిఎఫ్సి యాక్టివిటీస్ ని టేకప్ చేయకూడదు. ఓపీసీ సెక్షన్ 8 కంపెనీగా రిజిస్టర్ అవ్వకూడదు, సెక్షన్ 8 కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు. అలాగే ఓపీసీ ఎన్బిఎఫ్సి యాక్టివిటీస్ ని టేకప్ చేయకూడదు. అలాగే ఓపీసీలో ఇంకో కంపెనీ ఎవరు కూడా షేర్స్ కొనకూడదు. అలాగే ఓపీసీ ఇంకే కంపెనీలో షేర్స్ కొనకూడదు. క్లియర్ నానా? నెక్స్ట్, ఇది మనం ఇందాక చెప్పుకున్న సెట్. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ కన్వర్షన్ చూసాం, పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కన్వర్షన్ చూసాం. ఇప్పుడు ఓపీసీ టు ప్రైవేట్ ఆర్ పబ్లిక్ లేదా ప్రైవేట్ టు ఓపీసీ. ఓపీసీ టు ప్రైవేట్ ఆర్ పబ్లిక్, అలాగే ప్రైవేట్ టు ఓపీసీ. ఇక్కడ ఓపీసీ టు ప్రైవేట్ లిమిటెడ్ కన్వర్ట్ అవడానికి ఒకటి
వాలంటరీలీ, 2 కంపల్సరీ. వాలంటరీగా ఓపీసీగా రిజిస్టర్ అయ్యి వాలంటరీగా ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ మారాలి అంటే 2 years ఎలాప్స్ అయిపోయి ఉండాలి. 2 years ఎలాప్స్ అయిపోయి ఉండాలి. వాలంటరీగా ఓపీసీ ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ కన్వర్ట్ అవ్వాలి అంటే 2 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే కంపల్సరీ ఓపీసీ నుంచి ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ కంపల్సరీగా మారాల్సింది. యాక్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. నువ్వు ఈ 2 రూల్స్ లో ఏదో ఒకటి కనుక సాటిస్ఫై చేస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే 2 రూల్స్ ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే నువ్వు ఖచ్చితంగా ఇన్ని రోజుల్లోపు ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ నువ్వు మారిపోవాలి. సార్ ఇంకా 2 years అవ్వలేదు అయినా పర్లా, 2 years లోపు కానీ 2 years తర్వాత కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 2 కండిషన్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై చేసినా నువ్వు మారిపోవాలనైనా నువ్వు ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ మారిపోవాలి. ఏంటి ఆ రూల్స్? ఇఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ఎక్సీడ్స్ 50 lakhs, if paid up capital exceeds 50 lakhs, or last 3 financial years లో యావరేజ్ టర్న్ ఓవర్ 2 crores దాటితే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2 crores దాటితే కాదు కదా టర్న్ ఓవర్, 3 సంవత్సరాల యావరేజ్ టర్న్ ఓవర్ 2 crores దాటితే, రైట్? 3 సంవత్సరాల యావరేజ్ టర్న్ ఓవర్ లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించిన యావరేజ్ టర్న్ ఓవర్ 2 crores కనుక దాటినట్లయితే, రైట్, ఓపీసీ అక్కడ నుంచి 60 days లోపు ఐఎన్సి 5 ఫైల్ చేసుకొని ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ మారాలి. సారీ, ఇంటిమేషన్ 60 days లోపు ఇంటిమేషన్ ఇవ్వాలనా? ఆ రూల్స్ సాటిస్ఫై అయినా 60 days లోపు ఇంటిమేషన్ ఇవ్వాలి ఐఎన్సి 5 లో. బాబు ఇదిగో ఈ పై చెప్పిన కండిషన్స్ లో ఇది మేము సాటిస్ఫై చేసాము, అందువల్ల మేము కంపల్సరీగా కన్వర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వి స్విచ్ ఇట్ టు బి ఎగ్జిస్టెడ్ యాజ్ ఓబీసీ. రైట్? ఆ పై 2 కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే అక్కడ నుంచి 60 days లోపు మనం ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇస్తాం. రైట్? మేము ఓపీసీగా ఎగ్జిస్ట్ అవడానికి అర్హత కోల్పోయాము అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తాము. అండ్ అర్హత కోల్పోయిన దగ్గర నుంచి 6 months లోపు ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ మారాలి. రైట్? ప్రైవేట్ కంపెనీగా మారితే కనుక మినిమం 2 members ఉండేలాగా చూసుకోవాలి. పబ్లిక్ కంపెనీగా మారితే కనుక మినిమం 7 ఉండేలాగా చూసుకోవాలి. లేదా డైరెక్టర్స్ ఒకవేళ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 directors, పబ్లిక్ కంపెనీ అయితే కనుక మినిమం 3 directors పెంచుకొని, రైట్, దానంతా తనగా ప్రైవేట్ గా కానీ పబ్లిక్ గా కానీ కన్వర్ట్ అయిపోవాలి. కన్వర్ట్ అవడానికి 6 months టైం ఇచ్చారు. సీజ్ టు బి ఎగ్జిస్ట్ యాజ్ ఓపీసీ దగ్గర నుంచి 6 months టైం ఇచ్చారు. కానీ ఆర్ఓసీకి మాత్రం ఇన్ఫర్మేషన్ 60 days లోపు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్? సో అప్పటి నుంచి మనకి ఏదైతే ఇదంతా కూడా ఆల్టరేషన్ జరగాలి. ఎంఓఏ ఏఓఏ ఆల్టరేషన్ జరగాలి. ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం అండ్ ఏఓఏ 6122 ప్రకారం జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా వీళ్ళు కన్వర్ట్ అవ్వకపోయినా లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఓపీసీకి 10,000 రూపాయలు ఫైన్. అలాగే అలా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యారో అన్ని రోజులు రోజుకి 1000 రూపాయలు చొప్పున పనిష్మెంట్ ఫైన్ పడుతుందన్న కంపెనీకి అండ్ ఎవ్రీ ఆఫీసర్ కి. అలాగే ఒకవేళ ప్రైవేట్ కంపెనీ, సో ఇక్కడికి ఇది మనం ఓపీసీ టు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ, ఒకవేళ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఓపీసీగా మారాలనుకుంటే, పబ్లిక్ కంపెనీ ఓపీసీగా కాదు నాన్న, ప్రైవేట్ కంపెనీ ఓపీసీగా మారాలనుకుంటే ఒక పబ్లిక్ కంపెనీ డైరెక్ట్ గా ఓపీసీగా మారలేదు. పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ గా మారచ్చు, ప్రైవేట్ కంపెనీ తర్వాత ఓపీసీగా మారచ్చు. అందుకని పబ్లిక్ నుంచి డైరెక్ట్ గా జంప్ ఓపీసీకి రాలేరు. సో ప్రైవేట్ కంపెనీ కనుక ఓపీసీగా మారాలి అనుకుంటే కనుక దాని పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కంటే తక్కువ ఉండాలి. అలాగే లాస్ట్ 3 years లో యావరేజ్ టర్న్ ఓవర్ 2 crores కంటే లెస్ ఉంటేనే వాళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీని రైట్ ఓపీసీగా కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. రైట్? అట్ ది సేమ్ టైం క్రెడిటార్స్ ఒప్పుకోరు. ఓపీసీ నుంచి పబ్లిక్ కంపెనీకో ప్రైవేట్ కంపెనీకో మారుతానంటే క్రెడిటార్స్ వెరీ మచ్ హ్యాపీ. కానీ పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి ఓపీసీగా మారుతానంటే క్రెడిటార్స్ ఒప్పుకోరు అండ్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా ఒప్పుకోరు. కాబట్టి ఆర్ఓసీ ఏమని అడుగుతారంటే, నీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఫస్ట్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకో. ప్రైవేట్ నుంచి ఓపీసీగా మారడానికి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయి. అలాగే మరి ఒప్పుకొని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్, అలాగే కంపెనీ యొక్క మెంబర్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఇవి తెచ్చుకొని అలాగే స్పెషల్ రిజల్యూషన్ కాపీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయనుకుంటే అప్పుడు నేను కన్వర్షన్ కి పర్మిషన్ ఇస్తాను అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాను అని చెప్తున్నారు. రైట్, నో అబ్జెక్షన్ లెటర్. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన 30 days లోపు MGT 14 లో ఆ స్పెషల్ రిజల్యూషన్ కాపీని ROCకి ఫైల్ చేయాలి. అలాగే కన్వర్షన్ ఫామ్ INC 6 ప్రైవేట్ టు OPC కన్వర్ట్ అవడానికి ఫామ్ నెంబర్ INC 6 అప్లోడ్ చేయాలి. ఆ INC 6 లో మెంబర్స్, క్రెడిటర్స్, కన్సెంట్, అలాగే డిక్లరేషన్ మా పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కంటే తక్కువ ఉంది లేదా లాస్ట్ రిలవెంట్ పీరియడ్ లో మా యాన్యువల్ టర్న్ ఓవర్ 2 crores ఆర్ లెస్ ఉంది అని చెప్తూ డిక్లరేషన్, అలాగే లిస్ట్ ఆఫ్ మెంబర్స్, క్రెడిటర్స్. రైట్, ఎందుకంటే ఆ లిస్ట్ ఆఫ్ మెంబర్స్, క్రెడిటర్స్ అలాగే వాళ్ళందరూ నో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చారా లేదా అని వెరిఫై చేసుకోవడానికి ROCకి. రైట్, అలాగే మరి మనం ఇచ్చిన డిక్లరేషన్ కరెక్ట్ లేదో చెప్పడానికి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అలాగే నో అబ్జెక్షన్ లెటర్ ఆఫ్ క్రెడిటర్స్. రైట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేసాము, సాటిస్ఫై చేసాము అనుకోండి కానీ ROC ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. రైట్, ఒకవేళ పై చెప్పిన రూల్స్ లో ఏదైనా కనుక కాంట్రాక్షన్ జరిగితే మాక్సిమం ఫైన్ 5,000 rupees, అలాగే రోజుకి ఒక 500 రూపాయలు. అలా ఎన్ని రోజులు కాంట్రాక్షన్ కంటిన్యూ అయిందో అన్ని రోజు మాక్సిమం 500 rupees వరకు ఫైన్ వేయచ్చు. రైట్, ఇది కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ టు OPC నానా. ఈ రెలవెంట్ ఎగ్జామ్షన్స్ అప్లికబిలిటీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇది సమరీ నా షేర్ క్యాపిటల్, అలాగే మీటింగ్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి దాంట్లో అక్కడ ప్రతి చోట కూడా ఓపీసీకి ఈ సెక్షన్ నుంచి ఎక్సెప్షన్ ఉంది అని చెప్తారు. సో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక సమరీ అన్నమాట. సో అవన్నీ మనం కవర్ అయిపోతే ఆటోమేటిక్ గా మనం ఈ పర్టికులర్ టాపిక్ కవర్ చేసినట్టు. కాబట్టి మనం అవన్నీ కవర్ అయిపోతే రైట్ అప్పుడు మీకు ఆటోమేటిక్గా అసలు ఇవి ఏంటి అనేది అర్థమవుతాయి కాబట్టి రైట్. సో ఒకసారి కంపెనీ చార్ట్ మొత్తం అయిపోతే అప్పుడు కానీ మీకు దీని మీద ఐడియా రాదు. రైట్, లాస్ట్ లో ఒకసారి గుర్తు చేయండి, దీన్ని ఒకసారి మనం సమరైజ్ చేయాలి. క్లియర్? ఇంతవరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా?